రాజశేఖర రెడ్డి గారికి ఫెచ్చింగ్ అయింది. అప్పుడు ఉన్నటువంటి మీ ప్రత్యర్థి అయినటువంటి తెలుగుదేశం పార్టీకి వాళ్ళని దెబ్బ కొట్టగలిగారు వాటి ద్వారా. ఇప్పుడు అలాంటి సిచ్యుయేషన్ వస్తే మీ అందరి పరిస్థితి ఏంటి? సార్, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వారు ఇచ్చినటువంటి హామీల్ని అమలు పరచలేదు. దానికి ఉదాహరణే ఇప్పుడు పోలవరం కానీ లేదా ప్రత్యేక హోదా కానీ, ఈ రెండిటి విషయాల్లో వారు చూపించినటువంటి వివక్ష, వారు చూపిస్తున్నటువంటి మాటని దాటవేసేటటువంటి విధానం ఏదైతే ఉందో అదే చూపించేస్తుంది. కాబట్టి ఇలాంటి పరిపాలన అందిస్తే ఎలాంటి నియోజకవర్గంలో అయినా కానీ ఓడిపోక తప్పదు తెలుగుదేశం, ఈ కూటమి. అంటే భ్రమలోనే ఉంటారా లేకపోతే ఏమన్నా ప్లాన్? ఇది వాస్తవం, భ్రమ కాదు. వారు భ్రమలో బతికేస్తారు, మేము కాదు. మేము వాస్తవంలోనే ఉన్నాం. పార్టీ సస్టైన్ అవుతుందా ఇంత దారుణంగా దెబ్బతిన్న తర్వాత? ఒక సీటు తోటి 151 వరకు ఎదిగినటువంటి పార్టీ అది మీ పాలన 10 సంవత్సరాలలో ఇంత గొప్ప ఘనమైన చరిత్ర ఏ పార్టీకి లేదు. మీది గెలుపు ఓటమిలోనూ ఘనమే సార్. మా గెలుపులో కూడా ఘనమే. అదే మీ గెలుపులో ఈ ఓటములు అనేక అనుమానాలు నేను చెప్తున్నాను కదా. అనుమానాలు ఎప్పుడు ఉంటాయి, వాళ్ళకి కూడా ఓడినప్పుడు అనుమానాలు వస్తుంటాయి. మరి చంద్రబాబు గారే అన్నారు కదా, ఈవీఎంల మీద వారు కూడా మాట్లాడారు కదా. వారు మాట్లాడినప్పుడు వారికి మాత్రం చేశారు, ఇప్పుడు మిమ్మల్ని మాకేం వెటకారం కాదు. ఇది ఎలన్ మాస్క్ ను కూడా వెటకారం చేస్తామా? అప్పుడు కూడా అట్లాగే అన్నారు. ఏముంటుంది సార్, ఇది ఎలా సాధ్యం సార్? గాజువాకలో ఎంత సార్ మెజారిటీ? అంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారనేటటువంటి ఒక ప్రచారం బాగా జరిగింది. తర్వాత ఎందుకు తప్పుకున్నారో తెలియదు. అక్కడ వచ్చినటువంటి మెజారిటీ చూడండి సార్. గ్రామాలలో ఓటు వేసి మేము వైసీపీకి ఓటేసాము, మరి ఎందుకు ఇలా జరిగిందని వచ్చి వాళ్ళు మమ్మల్ని అడుగుతుంటే సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలోకి మేము కూడా నెట్టవేయబడుతున్నాం. ఇది వాస్తవం. అంతగా మిమ్మల్ని కామెడీ చేస్తున్నారేమో అయి ఉండొచ్చు. అవతల వాళ్ళ యొక్క బాధ మన కామెడీగా అనిపించటం అది మనం చూసే విధానంలో ఉంటుంది. రైట్. అంటే ఆడవాళ్ళు ఎంత బాధపడిపోతున్నారు నిజంగా. నేను సార్ మొన్న కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళాను. కాన్స్టిట్యున్సీలోకి వెళితే దాదాపుగా ఒక 1500 మంది పైచిలకు వచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి, వివిధ పంచాయతీల నుంచి వచ్చారు. ఎక్కడైనా కానీ ఇదే. నేను మీకు హాస్యం కోసమో లేకపోతే